మన డే 190 మార్నింగ్ 4:00 లేసాను. లేచిన తర్వాత ఫ్రెష్ అప్ అయ్యి హాఫ్ అన్ అవర్ మెడిటేషన్ కంప్లీట్ చేసుకున్నా. అండ్ మెడిటేషన్ అయిపోయిన తర్వాత 48 లాస్ ఆఫ్ పవర్ బుక్ చదువుతున్నాను. అప్పుడే లా నెంబర్ 32 చాలా ఫెంటాస్టిక్గా ఉంటుంది. వాచ్ లెర్న్. సో అకాడమీకి వెళ్ళిపోయినా. అక్కడ లిఫ్ట్లో కరెంట్ పోయింది. కొంచెం టైం వేస్ట్ అయిపోయింది. తర్వాత అకాడమీకి మొత్తానికైతే కరెంట్ వచ్చింది. లోపలికి వెళ్ళిపోయాను. కొద్దిగా లేట్ అయిపోయింది. సో స్టార్టింగ్ విత్ సమ్ ప్యాడింగ్ చేసినాం అనమాట. ఫుల్ టైర్డ్ అయిపోయినా. షోల్డర్ మజిల్స్ మొత్తం ఫటింగ్ అయిపోయినాయి. బట్ స్టిల్ మాస్టర్ బాగా పుష్ చేసిర్రు. చేయాల్సిన ఏం పర్వాలేదని. కంటిన్యూస్గా 10 minutes పంచింగ్ చేసి షోల్డర్ పెయిన్స్ వస్తాయి బాగా. కాబట్టి షోల్డర్ పెయిన్స్ ఉన్నప్పుడు లెగ్స్ పెయిన్ ఉన్నప్పుడు షోల్డర్స్తో అట్లా చేస్తుంటాం అనమాట. తర్వాత స్పారింగ్ చేశాను మాస్టర్తోని. ఆ స్పారింగ్ని మొత్తం టైం ల్యాబ్స్లో పెట్టినా అనమాట స్పీడ్గా. సో దీంతో వర్కౌట్ కంప్లీట్ అయిపోయింది. టైం అప్పుడు మార్నింగ్ 11 అవుతుంది. నేను 7:30కి వెళ్ళినా 11కి బయటకు వచ్చిన. సో ఇంటికి వచ్చిన తర్వాత టాపిక్ అంతా ఎక్స్ప్లెయిన్ చేసిన. లా నెంబర్ 32 లాస్ట్ వరకు చూడండి. తర్వాత వీడియో అంతా ఎడిటింగ్ చేసి అప్లోడ్ చేసిన. ఆ క్లిప్ రికార్డ్ చేయలేదన్నమాట. సో ఒకసేపు రెస్ట్ తీసుకొని ఈవినింగ్ జిమ్కి వెళ్ళిపోయినా. సో జిమ్లో ఈరోజు ఏం వెయిట్స్ కొట్టొద్దు అనుకున్నాను అనమాట. ఎందుకంటే బాడీ టైట్ చేయొద్దు అండ్ మజిల్ కూడా పెయిన్ ఏది ఉండొద్దు. మనకి బాడీ అంతా ఫ్రీగా ఉండాలి కాబట్టి ఫుల్ బాడీ వార్మప్ చేసిన అనమాట. తర్వాత రన్నింగ్ చేశాను. మీరు చూస్తున్నారు అట్ లాస్ట్ నేను చేసేది వాకింగ్, నా పక్కన చేసేది జాగింగ్, నేను చేసేది స్ప్రింటింగ్. సో దట్ ఈస్ ద డిఫరెన్స్. స్ప్రింట్ చేశాను విత్ స్పీడ్ 20 స్పీడ్తో. తర్వాత రన్నింగ్ అయిపోయిన తర్వాత వెళ్ళిపోయి ఫుల్ బాడీ వార్మప్, అంటే వార్మప్ ఇన్ ద సెన్స్ ఫుల్ బాడీ స్ట్రెచ్చింగ్ చేసిన అనమాట. మీరు చూస్తున్నారు. బేసిక్గా అంటారు కదా జిమ్ చేసే వాళ్ళకి బాడీ అంతా టైట్గా ఉంటుంది, బాడీ ఫ్లెక్సిబిలిటీ ఉండదని. జస్ట్ లుక్ ఎట్ మై ఫ్లెక్సిబిలిటీ. అంటే జిమ్ చేస్తూ కూడా ఫ్లెక్సిబిలిటీని మెయింటైన్ చేయొచ్చు. అంటే ఇట్స్ నథింగ్ బట్ సి ఐఎమ్ డూయింగ్ యోగా. సో నేను మార్షల్ ఆర్టిస్ట్ని, యోగా కూడా బాగా చేస్తా, జిమ్ కూడా బాగా చేస్తా. చూడండి మనం ఎక్కడ ఫోకస్ చేస్తే దాన్ని పక్కా డెవలప్ చేయొచ్చు. ఆల్ ఇట్ నీడ్స్ ఈజ్ అ ఫోకస్. చూడండి నా బాడీని ఎట్లా అంటే అట్లా నేను ట్విస్ట్ చేయగలుగుతున్నాను. ఇట్స్ నాట్ దట్ ఈజీ. చూసేంత సింపుల్గా అయితే ఉండదు. సో దీంతో ఫుల్ బాడీ స్ట్రెచ్చింగ్ అయిపోయింది. తర్వాత ఓవరాల్ బాడీ గురించి నేను స్టడీ చేయడానికి అక్కడ మొత్తం రికార్డ్ చేసుకున్నాను అనమాట. తర్వాత ఇంటికి వచ్చేస్తున్నా. దట్స్ ఆల్ ఫర్ టుడే. వాచ్ ద ఫుల్ వీడియో. టేక్ కేర్ ఎవ్రీబడీ. అందరికీ నమస్తే. థ్యాంక్ యూ ఫర్ కమింగ్ బ్యాక్ టు ఛానల్ అగైన్. ఛానల్కి మళ్ళీ వచ్చాం. థ్యాంక్ యూ. ఈరోజు మన డే 190 ఆఫ్ 369. ఈరోజు మనం 48 లాస్ ఆఫ్ పవర్ బుక్ బై రాబర్ట్ గ్రీన్. ఈ బుక్లో లా నెంబర్ 32 డిస్కస్ చేయబోతున్నాం అనమాట. లా నెంబర్ 32 చాలా ఫెంటాస్టిక్ ఉంటుంది. అంటే వెన్ యూ ఆర్ డీలింగ్ విత్ మ్యాసెస్, అంటే మీరు ఎక్కువ మందిని ఇన్ఫ్లుయెన్స్ చేయాలనుకుంటే, ఎక్కువ మంది దగ్గర నుంచి నీకు పవర్ ఎక్స్పెక్ట్ చేయాలనుకుంటే ఈ లా మీకు పక్కా హెల్ప్ఫుల్గా ఉంటుంది అనమాట. అందుకని లా నెంబర్ 32 ఏంటంటే, రాబర్ట్ గ్రీన్ లా నెంబర్ 32లో ఏం చెప్తున్నారంటే, ప్లే టు ద పీపుల్ ఫ్యాంటసీస్ అనమాట. అంటే ఫ్యాంటసీస్ మీన్స్, ఫ్యాంటసీ అంటే దాని అర్థమైంది విచ్ ఈస్ నాట్ రియల్, అంటే రియల్ గానిదే ఫ్యాంటసీ అనమాట. సో ప్లే టు ద పీపుల్ ఫ్యాంటసీస్ అంటే జనాలకి ఎవరైతే నిజంగా సర్వీస్ చేస్తారో వాళ్ళు అవసరం లేదు, ఎవరైతే ఫ్యాంటసీస్ కి సర్వీస్ చేస్తారో వాళ్ళు మాత్రమే కావాలన్నమాట. మనం ఇక్కడ గమనిస్తే ఏ పొలిటికల్ లీడర్ అని చూడండి, అన్ని నేను కరెక్ట్ గా చేస్తాను, నేను అందరి గురించి బాగా చూసుకుంటాను, అందరికి నేను కరెక్ట్ గా చేస్తాను అనేవాడు అస్సలు గెలవరు. ఎవరైతే ఎక్కువగా అబద్ధాలు ఆడతారో, ఎవరైతే ఎక్కువ అంటే అవసరానికంటే ఎక్కువ హామీలు ఇవ్వడం, లేకపోతే ప్రతిదాన్ని ఫ్రీగా ఇచ్చేస్తా అంటారు చూడండి, వాళ్ళు పక్కా గెలుస్తారనమాట. అంటే వాళ్ళు పక్కా ఫ్రీ ఇస్తారా? ఇవ్వరు. కొన్ని మాత్రం ఇస్తారు, కొన్ని మాత్రం ఇవ్వరనమాట. సో ఇక్కడ మనం ఏం గమనించాలంటే, ఒక పొలిటికల్ లీడర్ అనేవాడు జనాలకి రియల్ గా సర్వీస్ చేస్తాను అని ముందుకొస్తే డెఫినెట్ గా పీపుల్ విల్ నాట్ యాక్సెప్ట్ హిమ్. ఒక పొలిటికల్ లీడర్ ఏదో గాల్లో మెడల్ కట్టేస్తాను, నేను 1,00,000 మందికి జీతాలు ఇస్తాను, 1,00,000 మందిని కోటీశ్వరులు చేస్తాను, ఓ 1,00,000 మందికి డబుల్ బెడ్రూమ్ ఇల్లులు ఇస్తాను అంటే ఇట్లా డిఫరెంట్ అంటే అన్‌ఇమాజినబుల్ ఫ్యాంటసీస్ ని వాళ్ళకి క్లియర్ చేయాలనుకుంటాడు అనమాట. అక్కడ జనాలు ఏమనుకుంటారంటే ఆశ పుడుతది వాళ్ళ లోపట. ఆశ పుట్టి ఏం చేస్తారు? పవర్ ఇచ్చేస్తారు. సో ఇక్కడ మనం గమనించాల్సిందంటే, జనాలకి, ప్రజలకి ఎవ్వరికైనా ట్రూత్, నిజం, సత్యం అనేది ఎవరికీ నచ్చదు. ఎందుకంటే నిజం అనేది, సత్యం అనేది ఎప్పుడన్నా లేట్‌గా వస్తది. ఇమ్మీడియేట్‌గా రాదు. ఇన్‌స్టంట్ గ్రాటిఫికేషన్, ఇమ్మీడియేట్‌గా, క్విక్‌గా ఫ్యాంటసీస్ తీరాలి అంటే డెఫినెట్‌గా నువ్వు మాత్రం అబద్ధాలు మాత్రమే జెప్పాలి. చూడండి అబద్ధాలు ఎంత కమ్మగుంటాయంటే, అబద్ధాలే కమ్మగుంటాయి. నిజాలు చాలా కఠినంగుంటాయి. కాబట్టి ఎవరైతే కఠినంగా చెప్తూ జనాల దగ్గరకొస్తారో, అంటే రియల్‌గా నాకు సర్విస్ జేయాలని ఇంట్రెస్ట్ ఉంది, నేను రియల్‌గా జనాలకి ఏదో ఇంపాక్ట్ క్రియేట్ జేస్తా, నేను రియల్‌గా కంటెంట్ డెవలప్ జేస్తా అని ఎవరైతే మాట్లాడతారో, వాళ్ళు వాళ్ళ లైఫ్‌లో ఒక్క సీటు గూడా తెచ్చుకోలేరనమాట. కాబట్టి ఇక్కడ మనం గమనించండి. ఒకసారి మీరు అటెన్షన్ పే జేయండి. నిజంగా మాట్లాడేటోళ్ళకి పవర్ ఎక్కువుంటదా? అబద్ధాలు మాట్లాడేటోళ్ళకి పవర్ ఎక్కువుంటదా? ఒకసారి గమనించండి. నిజంగా మాట్లాడేవాడికి అందరూ మర్యాద ఇస్తారు, రెస్పెక్ట్ ఇస్తారు. అబద్ధాలు బాగా మాట్లాడే వాళ్ళకి పవర్ ఇస్తారు. ఆళ్ళకి మర్యాద, రెస్పెక్ట్ అనేది తర్వాత సంగతి. వాళ్ళకి ఫస్ట్ ఈస్ వాట్? పవర్. సో ఇఫ్ యూ వాంట్ పవర్,
ఫ్రమ్ ద మాసెస్. ఎక్కువ మంది జనాల నుండి నీకు పవర్ కావాలంటే డెఫినెట్‌గా నువ్వు వాళ్ళ ఫ్యాంటసీస్‌ని క్లియర్ జేయాలి. వాళ్ళ గోల్స్‌ని గాదు. వాళ్ళ ఫ్యాంటసీస్‌ని టార్గెట్ జేయాలన్నమాట. సో, అందుకనే గమనించండి, పొలిటికల్ లీడర్స్ ఏం జేస్తారు? పొలిటికల్ సిస్టమ్ అంటే ఓట్లు పడేటప్పుడు మందు రేట్ తగ్గిచ్చేస్తారు. రైట్? పెట్రోల్ రేట్ తగ్గిచ్చేస్తారు. రైట్? ఇక్కడ దీని అర్థం ఏంటి? జనాలకి ఫ్యాంటసీస్ తిరగడం ఫ్యాంటసీ. కాబట్టి పెట్రోల్ రేట్ తగ్గిచ్చేస్తే ఆళ్ళ గోల్ క్లియర్ అయితది. జనాలకి ఎంజాయ్ చేయడం అనేది ఫ్యాంటసీ. కాబట్టి మందు రేట్ తగ్గిచ్చేస్తే తగ్గిపోతది. అంటే అక్కడ చూడండి, పొలిటికల్ లీడర్స్ కంప్లీట్‌లీ ఫోకస్ ఆన్ పీపుల్ ఫ్యాంటసీస్ విచ్ ఈస్ నాట్ రియల్. సో, ఎప్పుడైతే నీ ఫ్యాంటసీని ఎవరైనా టచ్ చేసిరనుకో డెఫినిట్‌గా నువ్వు వాళ్ళకి రెస్పెక్ట్ ఇస్తావు, పవర్ ఇస్తావు. ట్రై టు అండర్‌స్టాండ్. ఇప్పుడు మన మమ్మీ, డ్యాడీ అంటే మనకు చాలా కోపం వస్తది. ఎందుకంటే మనం బయట తిరగాలంటే మన ఫ్యాంటసీస్‌కి వాళ్ళు అడ్డుపడతారు. రైట్? అందుకనే మనం మమ్మీ, డ్యాడీ పైన కొన్ని కొన్ని సార్లు హేట్ అయిపోతామన్నమాట. బట్ అదే బయట ఒక పర్సన్ వచ్చి నేను నీ గోల్స్ అన్ని తీస్తా, నేను నీ ఫ్యాంటసీస్ అన్ని క్లియర్ చేస్తా విత్ ఫ్రీ ఆఫ్ కాస్ట్ అంటే మనం వాళ్ళకి గులాం అయిపోతాం. సో, ట్రై టు అండర్‌స్టాండ్ దిస్. ఇఫ్ యూ వాంట్ ఇన్‌ఫ్లూయన్స్, ఇఫ్ యూ వాంట్ ఎ లాట్ ఆఫ్ పవర్ ఫ్రమ్ ద పీపుల్, ఎక్కువ పవర్ నీకు రావాలి అనుకుంటే యూ హ్యావ్ టు టార్గెట్ ద పీపుల్ ఫ్యాంటసీస్, నాట్ పీపుల్ గోల్స్ అండ్ డ్రీమ్స్. ఎందుకంటే ఫ్యాంటసీని క్లియర్ చేసే వాడికి పవర్ ఇస్తారు జనాలు. ఐ హోప్ మీకు అర్థమైంది అనుకుంటున్నా. ప్లే ఆన్ ద పీపుల్ ఫ్యాంటసీస్. చాలా ఫెంటాస్టిక్ టాపిక్ అన్నమాట. అంటే దీని అర్థమైంది, ఎప్పుడు నిజం గాదురా, కొన్ని కొన్ని సార్లు అబద్ధాలు మాట్లాడడం నేర్చుకో. అబద్ధాలు గూడా ఎంత కమ్మగా మాట్లాడాలంటే వాళ్ళకి నువ్వు అబద్ధం ఆడుతున్నట్టు గూడా వాళ్ళకి అర్థం కావద్దు. అప్పుడు అంటే ఇదొక రకమైన మోసమే గదా! ఇప్పుడు ఎవరైనా చేసేదేంటి మోసమే. నీకు పవర్ గావాలంటే నువ్వు కొంతమందిని మోసం జేయాలి. ఇన్ ద సేమ్ వే సొసైటీలో గూడా అదే జరుగుతది. ఇప్పుడు నేను చెప్పినా చెప్పకున్నా దట్ ఈస్ వాట్ హ్యాపెన్స్ ఇన్ ఎ సొసైటీ. రైట్? సో, అందుకనే సమ్‌టైమ్స్ ఇఫ్ యూ వాంట్ పవర్, అంటే అది నీకు ఆఫీస్‌లో గావచ్చు, లేకపోతే నీ కాలేజ్‌లో నీ ఫ్రెండ్స్ మధ్యలో గావచ్చు, ఎక్కడైనా గావచ్చు, ట్రై టు స్పీక్ సమ్ లైస్. కొన్ని అబద్ధాలు మాట్లాడినప్పుడు, జనాల ఫ్యాంటసీస్‌ని టచ్ చేసినప్పుడు 110% వాళ్ళు నీకు రిటర్న్‌గా పవర్ ఇస్తారు. ఎక్కువ పవర్ అంటే నువ్వు ఎక్స్‌పెక్ట్ చేయనంత పవర్ నీకొచ్చేస్తదనేది ఇక్కడ మనకి 48 లాస్ ఆఫ్ పవర్‌లో లా నంబర్ 32లో మనకి రాబర్ట్ గ్రీన్ చాలా ఫాంటాస్టిక్ ఎక్స్‌ప్లెయిన్ చేసిండనమాట. సో, ట్రై టు అప్లై థిస్ ఇన్ యువర్ వేరెవర్ యూ ఆర్. ఇన్ ద ఫ్రెండ్స్ గ్యాంగ్, ఇన్ ద కలీగ్స్, లైక్ ఒకవేళ మీరు పొలిటికల్ ఇంట్రెస్ట్ ఉంటే పొలిటికల్‌లా ఎక్కడైనా ట్రై చేయండి. డెఫినిట్‌గా మీరు సక్సెస్ అవుతారు ఈ లా. నాకైతే పర్సనల్‌గా చాలా నచ్చింది. అంటే చదివినప్పుడు నేను నవ్విననమాట. అంటే అరే భయ్! జనాలు మన మైండ్‌లతోని, మన ఫ్యాంటసీస్‌తోని ఇంత ఘోరంగా ఆడుకొని వాళ్ళు ఫాయిదా ఉటాస్తున్నారనేది నాకు కొంచెం డిఫరెంట్‌గా అనిపించిందనమాట. ఐ హోప్ మీకు కూడా అదే ఫీలింగ్ వచ్చిందనుకుంటున్నా. దట్స్ ఆల్ ఫర్ టుడే గైస్. జై హింద్ ఫ్రెండ్స్. టేక్ కేర్ ఎవ్రీబడీ.